గాయ్స్, చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని సాల్ట్ అండ్ టర్మరిక్లో నీట్గా కడుక్కోవాలి. ఆ తర్వాత దాన్ని బాయిల్ చేయాలి వాటర్ అంతా పోయేదాకా. అండ్ దెన్ ఆయిల్లో నీట్గా ఫ్రై చేయాలన్నమాట. ముక్క కొంచెం క్రిస్పీగా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పక్కనే ఈ లోపల గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో వచ్చేసి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క అండ్ నల్లగా ఉన్నాయి కదా అవి, మెంతులు, ఇవన్నీ ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత పొయ్యి మీద మూకిడి పెట్టేసి చికెన్ ఏదైతే ఫ్రై చేసి ఉంటామో ఆ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని అందులో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండ్ పావు కప్పు సాల్ట్ వేసుకుంటున్నాం 1 kg చికెన్కి. 1 కప్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను 1 kgకి. బాగా మంచి అరోమా వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేదాకా నీట్గా కలుపుతూ ఉండాలన్నమాట. ఎక్కువసేపు కలపకుండా వెంటనే దింపేయాలి. కొంచెం చల్లారిన తర్వాత మంచిగా కలుపుకొని అందులో నిమ్మకాయ పిండుకోవాలి గైస్. మంచిగా నిమ్మకాయ పిండుకొని ఆయిల్ ఏమైనా తగ్గితే కొంచెం యాడ్ చేసుకొని నిమ్మకాయ పిండేసేయాలి చల్లారిపోయాక. ఒక నైట్ అంతా సోక్ చేసేసి మార్నింగే టిఫిన్లో కానీ లంచ్లో కానీ ట్రై చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. నచ్చితే ఫాలో చేయండి, మర్చిపోకండి.